హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా అండి? ఓకే అండి. ఈరోజు కూడా మరికొన్ని విశేషాలతో వచ్చానండి. చిన్న చిన్న అందరికీ ఉపయోగపడే చిన్న చిన్న మాటలే కానీ అనిముత్యాల వంటివండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి నేర్చుకోవాల్సిన అంశాలు కదండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీరు కూడా తెలియని వాళ్ళకి తెలపాల్సిన బాధ్యత ఉందండి. మనం తెలియకుంటే నేర్చుకుంటే మంచిదే కదండి. ఓకే అండి. అందుకొరికి ఈ వీడియోలో చిన్న చిన్న మాటలు చెప్తున్నాను. అందరికీ తెలిసి ఉండవచ్చు, కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి కదండి. పెద్దల మాట చదువుముట్టలాగా. ఓకే అండి. ఇవన్నీ మనము సృష్టించినవి మాటలు కావండి. అనాదిగా ఎప్పటి నుంచి వస్తున్న మాటలే. మన కలియుగం నుంచి మహాభారతంలో అక్కడ కూడా ఉంటాయి, కానీ అప్పుడు ఎవరు వాడకుండొచ్చు మాటలు. రామాయణ కాలం నుంచి కూడా ఉన్నాయి కదండి. ఇది ప్రతి ఒక్కటి సత్యమే పలకవలను, ఇంకా పరులను నిందించరాదు, ఇవన్నీ ఉంటాయి కదండి. వాటి నుంచి పుట్టినవే ఈ మాటలు కూడా. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళుంటే 10 మందికి చెప్పండి, లేకుంటే ఇద్దరికి చెప్పండి, ముగ్గురికి చెప్పండి. ఏ ఇద్దరికి తెలిసినా కూడా మంచిదే కదండి. వాళ్ళు కూడా ఇంకో ఇద్దరికి చెప్పవచ్చు. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. మరిన్ని నాకైతే చాలా నచ్చాయి కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి. ఓకే అండి. బాయ్. కీప్ వాచింగ్. హాయ్ అండి. కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనము ఏమీ లేదు, కానీ కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే ఉంది గొప్పతనం. ఓకే అండి. కీప్ వాచింగ్. అండి. తనపై తనకు నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు. అదేవిధంగా నమ్మకం లేనివాడే గుంపులో నిలబడతాడు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. అన్ని మంచి రోజులు కాకపోవచ్చు, కానీ ప్రతిరోజులో ఏదో ఒక మంచి విషయం ఉంటుంది. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనిషి శరీరంలో అత్యంత విషపూరితమైనది నోరు. దానివల్ల మనిషి సర్వం కోల్పోతాడు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనము గర్వించదగ్గ విషయం ఏమిటంటే, రైతులు ఆర్థికంగా పేదవాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో మాత్రము ఉండరు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ప్రస్తుతము కుటుంబ సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ మాటల కంటే బయటి వాళ్ళ మాటలకే ప్రాధాన్యము ఇవ్వటం వల్ల. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ప్రస్తుతము ఈ కాలంలో బలహీనుడి నిజం కన్నా బలవంతుని అబద్ధానికే విలువ ఎక్కువ. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. జీవితం అంటే ఇదేనా అండి? ఎందుకంటే బ్రతకాలంటే అప్పులు చేయాలి, అదేవిధంగా అప్పులు తీర్చాలంటే ఉద్యోగం చేయాలి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనం ఎప్పుడు నిత్య విద్యార్థులమే అండి. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు మనము బడి పాఠాలు నేర్చుకుంటాం, అదేవిధంగా పెద్ద అయ్యాక బ్రతుకు పాఠాలు నేర్చుకుంటాం. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. పొరపాట్లు, విమర్శలు, అవమానాలు, అపనిందలు, ఆవేదనలు, అపజయాలు ఇవన్నీ గెలుపునిచ్చెనకు ఉండే మెట్లులాగా ఉపయోగపడతాయండి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. విజయము ఒక్కదారినే చూపిస్తుంది,
అదేవిధంగా అపజయం మాత్రము 100 పరిష్కారాలను అందిస్తుంది. ఓకే అండి, కీప్ వాచింగ్. ఓకే అండి, చూశారు కదా అండి, నాకు తెలిసినంతలో ఈ విషయాలు చెప్పాను. ఇవన్నీ పుట్టుకతో అయితే మనం నేర్చుకోలేం కదండి. చదువు ఎలాగో ఇవి కూడా అలాగే అని మనం నేర్చుకొని చెప్పాల్సిందే. నేర్చుకోవడం అంటే చెప్పాలి కదండి, చూడకుండా చెప్పాలి కదా. అందుకొరకు చదివి చెప్తున్నాను అంతే. పెద్ద కష్టపడేది ఏం లేదండి. నాకు తెలిసినంత ఏవో కొన్ని విషయాలు చెప్తున్నాను. ఏమనుకోకుండా ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే 10 మందికి చెప్పండి, ఇద్దరికన్నా చెప్పండి అని మళ్ళీ చెప్తున్నాను. ఒక్కరికన్నా కనీసం చెప్పండి, మీ పిల్లలకు లేకుంటే పక్కింటి అబ్బాయిలకు అమ్మాయిలకు చెప్పండి. వీలుంటే మీ మనసులోనే దాచుకోకుండా చెప్పండి అంతే. ఓకే అండి, కీప్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ అండి, కీప్ వాచింగ్. ఓకే అండి, బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్.